ఓకే, అందరికైతే హాయ్. ఈరోజు ఈ వీడియోలో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఒక జాబ్ది ఎలా ఉంటుందో నేను చెప్తా. సో కొన్ని కంపెనీస్ అయితే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కొంచెం ల్యాగ్ ఉంటాయి, కొన్ని తొందరనే కంప్లీట్ చేస్తారు. కానీ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. సో కొంచెం చేంజ్ ఉంటుంది కావచ్చు, కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే. సో ఫస్ట్ అయితే ఆఫ్టర్ మనం ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత ఒక 2 డేస్కి ఆర్ 1 డేకి కన్ఫర్మేషన్ మెయిల్స్ వస్తాయి. సో ఇవైతే మనం ఫిలప్ చేయాలి. ఏం లేదు, ఫామ్స్ ఉంటాయి కొన్ని, ఆ ఫామ్స్ ఫిలప్ చేయాలి. ఇవి ఒక 3 డేస్ వరకు ఇలానే వస్తూనే ఉంటాయి. వాళ్ళు కన్ఫర్మేషన్ కొరకు మన మెయిల్కి అయితే సెండ్ చేస్తారు. ఇది మన రెజ్యూమ్లో ఏ మెయిల్ అవుతుందో ఆ మెయిల్కి సెండ్ చేస్తారు. ఒకవేళ ఆ మెయిల్కి రాకపోతే ఇంకో మెయిల్ చూడాలి. ఏది మనం ఇప్పుడు నౌకరీలో ఒక మెయిల్ అటాచ్ చేసినాం, సో వాళ్ళు ఆ మెయిల్ కూడా సెండ్ చేసేది తెలియదు. సో అన్ని మెయిల్స్ చెక్ చేసుకోవాలి. సో ఇది ఒక 3 డేస్ ఉంటుంది. ఇవన్నీ కంపెనీ విప్రో అబౌట్, అంటే నాకు విప్రో నుండి వచ్చింది కాబట్టి దాని బేస్డ్ మీద వాళ్ళు సెండ్ చేసి వాళ్ళు ఫామ్స్ ఫిల్అప్ చేయమని సెండ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో ఇది అయిపోయిన తర్వాత హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది. హెచ్ఆర్ స్క్రీనింగు మనకి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా చిన్న ఇంటర్వ్యూ లాగా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతుంది. గూగుల్ మీట్లోనే ఒక 2-3 క్వశ్చన్స్ అట్లా జాబ్ రోల్స్ గురించి అడిగి ఓకే కన్ఫర్మ్ చేస్తుంది. ఇక హెచ్ఆర్ స్క్రీనింగు ఏం లేదు, ఒక 2 క్వశ్చన్స్ అంతే అయిపోతుంది. సో ఇది అయిపోయినాక ప్రాసెస్ మనం కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు ఉమాంగ్ అండ్ యూఎన్, ఇది మనకు పిఎఫ్ అది యూఎన్ నెంబర్ క్రియేట్ చేసుకోవడానికి అందుకు ఈ యాప్స్. సో మనం సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు మనకి, ఒక బ్యాచ్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో. సో దానిలో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనేది మొత్తం చెప్తారు. మనం ముందే ఇది చేయాలని అసలు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు చెప్పే వరకే ఇది చేయొద్దు. ఇది మనకు తెలుసు కదా, ఇది చేద్దామన్నట్టు చేసినాం అనుకో, చిన్న మిస్టేక్ అయినా నిన్ను తీసేస్తారు, అక్కడ దాకా కూడా వెళ్తుంది. సో ఎందుకంటే అసలు మిస్టేకే చేయొద్దు, వాళ్ళు చెప్పేంత వరకు చేయొద్దు, అవసరం లేదు మనకి. సో నెక్స్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్ ఉంటుంది. దీనిలో పాను, ఆధారు, సర్టిఫికేట్స్, ఫోటో ఇవన్నీ మనం ఆన్లైన్లోనే వాళ్ళకి సెండ్ చేయాలి. అంటే ఒక లింక్ ఉంటుంది మనకి, వాళ్ళు మెయిల్స్లోనే వస్తాయి మొత్తం స్టెప్ బై స్టెప్. ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటి. సో ఇట్లా ఫామ్స్ వస్తాయి, ఆ ఫామ్స్లో క్లియర్ కట్గా మంచిగా ఫోటో తీసి సెండ్ చేయాలి వాళ్ళకి. మిస్టేక్లు మాత్రం అసలు చేయాలి. ఒక 1 డిజిట్ మిస్టేక్ అయినా పోయినట్టే వాళ్ళకి, మొత్తం అసలు ఫిలప్ కాదు, సబ్మిట్ చేద్దామంటే కాదు అది. సో ఇది ఉంటుంది. అందుకే సబ్మిట్ చేసేటప్పుడు కొంచెం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఎందుకంటే మన ప్రూఫ్ మనకు ఉన్నట్టు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సబ్మిట్ చేసినాం కదా, ఇవి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. సో దీనికి ఒక 1 డే 2 డే టైం పడుతుంది. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందనుకో వాళ్ళు మళ్ళీ మెయిల్ పెడతారు, ఈ మిస్టేక్ ఉంది ఇది చెయ్యరని. సో ఏది లేదంటే ఇది అయిపోయినట్టే. సో మెయిల్ వస్తుంది మనకి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అని మెయిల్ వస్తుంది. చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మెయిల్ పెడతారు వాళ్ళు పక్కా. ఇది ఒక 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్కి మళ్ళీ రిటర్న్ మెయిల్, ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఇక అందుకే అది ఫోటో కరెక్ట్ పడకనో, లేకపోతే అది స్కాన్ అవ్వకపోవడమో ఏదో ఒకటి మిస్టేక్ అవుతుంది. సో అందుకే క్లియర్ కట్గా ఉంటే బెటర్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇది మస్ట్. దీనిలోనైతే ప్రతి ఒక్క డబల్ టైమ్స్ చేస్తారు. ఆ హెచ్ఆర్స్ వాళ్ళు చెప్పి వాళ్ళు మొత్తం అందరికీ చెప్తారు మళ్ళీ. ఇది బాగా మంది మిస్టేక్ చేశారు ఇందులో. నా బ్యాచ్లోనే మస్తు మంది మిస్టేక్ చేశారు. మళ్ళీ వాళ్ళకి మేము కాంటాక్ట్ అయ్యి అట్లా హెల్ప్ తీసుకోవడం వల్ల ఒకరిదొకరు కంప్లీట్ అయింది. దీనిలో ఏం లేదు, సేమ్ ఇదే అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నాం అని క్లియర్ కట్గా పెట్టి, మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ ఎక్కడ, అది ఇది మొత్తం ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ఫిల్ చేయాలి మనం. నాకు గుర్తులేదు కానీ మొత్తం మన పేరెంట్స్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. నాకు ఇందులో ఒక గ్లిచ్ అయ్యి సబ్మిట్ కాలేదు, నేను అంతా కరెక్ట్ చేసిన. హెచ్ఆర్ నాకు మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేసి తీసేస్తున్నాం అని అన్నది నన్ను. సో నా మిస్టేక్ నేను చెప్పి స్క్రీన్ షాట్ సెండ్ చేసినాక ఓకే ఇది గ్లిచ్ అని మళ్ళీ ఈ లింక్ ఫ్రెష్గా పంపించి నాకు చేయమన్నది ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఇట్లుంటుంది. మనం చిన్న మిస్టేక్ చేసినా, సబ్మిట్ కాకపోయినా, తను ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాకపోయినా వాళ్ళు మళ్ళీ మెయిల్ సెండ్ చేయరు. సో అట్లా కొందరు సెండ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ అనేది పోతుంది. సో దీంట్లోనే మనకు తర్వాత ఆఫర్ లెటర్. ఇక సో ఇదంతా జరగడానికి మస్తు రోజులు పడుతుంది. 10 డేస్ పట్టచ్చు, 15 డేస్ పట్టచ్చు, ఎన్ని డేస్ పట్టచ్చు. ఎందుకంటే
బ్యాచ్ బట్టి ఉంటుంది. కొందరు ల్యాగ్ చేస్తారు. అందరిది ప్రాసెస్ ఒకటేసారి కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టెప్కి వెళ్తారు. ఒక్కోళ్ళది ల్యాగ్ అయినా వాళ్ళు వెయిట్ చేస్తారు అట్లా. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో వెల్కమ్ కిట్ ఉంటుంది. వెల్కమ్ కిట్ కూడా వస్తుంది. ఆఫర్ లెటర్ తర్వాత వెల్కమ్ కిట్ వస్తుంది. ఆఫర్ లెటర్లో ఏముంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం, శాలరీ గురించి అది ఇది మొత్తం. సో అది ఇప్పుడు మనం ఏది వస్తుంది, ఫస్ట్ సార్ వచ్చినప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ సెకండ్ సార్ ఓపెన్ చేద్దామంటే రాదు. అప్పుడైతే రాలేదు, మరి ఇప్పుడేమో ఆఫర్ లెటర్ మీకు ఫస్ట్ సార్ ఓపెన్ చేసినప్పుడే మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి మెయిల్స్కి వచ్చినప్పుడు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫర్ లెటర్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ రిసీవ్ ఉంటుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్ రిసీవ్ చేసుకునేందుకు ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్ నాడు పక్కా అందరూ పోవాలి ల్యాప్టాప్ రిసీవ్కి. సో పోయినాక ల్యాప్టాప్ రిసీవ్ చేసుకుంటాం. సో దాని తర్వాత వచ్చినాక మళ్ళీ మనకి ఒక నెక్స్ట్ డే మీట్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ని లాగిన్ చేయాలని అంటే గూగుల్ మీట్లో తనే చెప్తుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎట్లా లాగిన్ చేసుడు ఏంది. మనకు ఒక పాస్వర్డ్ పెట్టుకో అని, పాస్వర్డ్ కూడా మనల్నే పెట్టుకోమని అంటది. ఆ పాస్వర్డ్ మస్ట్, అది గూగుల్ పాస్వర్డ్ డైరెక్ట్, అది చేంజ్ చేయడానికి రాదు, ఏం రాదు. మనం ఒకటి తను చెప్తుంది నోట్ చేసుకో ఎక్కడైనా అని. సో అప్పుడే మనం ఏదో ఒకటి మన నేము, మన ఫోన్ నెంబరు ఏదో ఒకటి గుర్తుండేది పెట్టుకొని నోట్ చేసుకున్న తర్వాత అది మన పాస్వర్డ్. అది మాత్రం గుర్తుపెట్టుకోరు పక్కా. ఒకళ్ళు గుర్తుపెట్టుకోక అది మళ్ళీ దానికి వేరే వేరే ప్రాసెస్ అట్లా అయింది. ఎందుకంటే వాళ్ళు అంతే గుర్తుపెట్టుకోవాలి పక్క పాస్వర్డ్ అయితే. ఇట్లా చిన్న చిన్న మిస్టేకులు బాగా చేసారు మా బ్యాచ్లో అయితే, అందుకే చెప్తున్నా. సో తర్వాత ఈ ల్యాప్టాప్ రిసీవ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మీట్ ఉంటుంది. నెక్స్ట్ డేనో ఆఫ్టర్ తర్వాతనో మనకి ల్యాప్టాప్తో పాటు మనకు ఒక చిన్న సెక్యూరిటీకి చిప్ ఇస్తారు చిన్నది. సో అదైతే అది ఇది రెండు ఇస్తారు ల్యాప్టాప్ రిసీవ్ అప్పుడు. సో పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఆ చిప్ యాక్టివ్ చేయాలి మనం, ఆ సెక్యూరిటీకి యాక్టివ్ చేయాలి. మన ఫింగర్ పెడితేనే అది యాక్టివ్ అవుతుంది. సో దానికి ఇంకొక మీట్ ఉంటుంది, గూగుల్ మీట్, ఆ నెక్స్ట్ డేనో తర్వాతనో. సో అది ఆ మీట్లో తను స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఆ క్యూఆర్లు ఉంటాయి, స్కాన్ చేయాలి ఒక యాప్లోకి వెళ్ళి. సో అది చిప్ యాక్టివేట్ అవుతుంది మన ఫింగర్ తోటే. సో అయిపోతుంది, ల్యాప్టాప్ మన దగ్గర ఉంది, మన అకౌంట్ క్రియేట్ అయింది, చిప్ కూడా వచ్చేసింది, మనకు యాక్సెస్ వచ్చేసింది. ఇక్కడ వరకు క్లోజ్ ఆఫర్ లెటర్ మొత్తం. సో ఇది క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ టాస్క్స్ ఉంటాయి. ఈ టాస్క్ ఈ ఫామ్స్ కంప్లీట్ చేయమని హవర్సే ఉంటాయి. ఇది వాళ్ళు క్లాసులు చెప్తూనే ఉంటారు. అది విప్రో గురించి ఇన్ఫర్మేషను, ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు గూగుల్ మీట్లే మొత్తం. సో ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రాసెస్ అయితే ఒక 2-3 డేస్ మనం వింటూనే ఉండాలి. మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఏం కాదు. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు అంతే వాళ్ళు. విప్రోలో ఎట్లుండాలి, ఏంది, బీయింగ్ రెస్పెక్టివ్, అది అట్లా ఉంటాయి. వాళ్ళ రూల్స్ వాళ్ళు చెప్పుకుంటారు అంతే, ఏం లేదు. సో నెక్స్ట్ జాయినింగ్ డేట్ అప్పుడు మనకు ఒక డేట్ ఇస్తారు, జాయినింగ్ డేటు. సో మెయిల్స్ వస్తాయి మనకి జాయినింగ్ డేట్ అని ఇది అని. సో కానీ ఈ ఆన్బోర్డింగ్ టాస్క్ అనే మీట్స్ అయితే మనం ఫుల్ అటెండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు మెయిల్స్ పెడతానే ఉంటారు, జాయిన్ కావాలి, అది టాస్క్ ఉంటుంది. సో ఒక 3-4 డేస్ వింటూనే ఉండాలి. జాయినింగ్ డేట్ అప్పుడు రిపోర్టింగ్ టైం ఉంటుంది. జాయినింగ్ డేటు కన్ఫామ్గా అందరూ మన బ్యాచ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరూ ఆ టైంకి ఉండాలి. సో ఆ టైంకి ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు విత్ ల్యాప్టాప్ తోటి రావాలి జాయినింగ్ డేట్ అప్పుడు. ల్యాప్టాప్ తోటి వచ్చి వాళ్ళు ఆ ల్యాప్టాప్లో మనకి ట్రాన్స్పోర్ట్ మనకు లాగిన్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ ఏదైతుందో లాగిన్ చేసి అంతా సెట్ చేస్తారు. అంటే మనమే చేయాలి, వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఆ ఫుడ్కి సంబంధించింది మనం లాగిన్ చేసుకోవాలి. విప్రో పోర్టల్ నుండి మనకు పాస్వర్డ్ అవన్నీ ఉంటాయి. సో అడ్రస్ మనం ఈ క్యాబ్ అడ్రస్ ఏది ఉందో అది మనం ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ పెట్టుకోవాలి. సో ఇది అయిపోతుంది నెక్స్ట్ డే జాయినింగ్ డేట్, ఇది మొత్తం అయిపోతుంది. సో నెక్స్ట్ వీళ్ళది అయిపోతుంది, హెచ్ఆర్ పని ఇక్కడ వరకు అయిపోతుంది. వీళ్ళ పని ఇదంతా పని హెచ్ఆర్లే చేస్తారు. ట్రైనర్స్, హెచ్ఆర్స్ వాళ్ళు చేస్తారు. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోతుంది వాళ్ళ పని. ల్యాప్టాప్ ఇచ్చారు, చిప్ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ఇది చేసారు, ఫుడ్ చేసారు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. నెక్స్ట్ ఎంప్లాయీ క్రియేషన్స్, ఇది మనకి సపరేట్ అఫీషియల్ ఈమెయిల్ అకౌంట్ అనేది వస్తుంది మనకి. ఇది ఒకటే రోజు జరగచ్చు.
జాయినింగ్ డేట్ అప్పుడే జరగచ్చు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఐడి కార్డు రిసీవ్. ఐడి కార్డు కూడా రిసీవ్ చేసుకుంటాం, అయిపోతుంది మొత్తం ఒకటే రోజు. మొత్తం ఇది ఒకటే రోజులు అవ్వచ్చు, కాకపోతే లేట్ అయితే 2 days అవ్వచ్చు. సో ఇది అయిపోయినాక హెచ్ఆర్ ఇంట్రడక్షన్ అబౌట్ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్, ఎట్లా ఫాలో కావాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫ్లోర్ పాలసీ, అందరినీ ఒక రూమ్లో పెట్టి, అంటే రూమ్ అంటే వాళ్ళ కంపెనీలోనే అట్లా ఇంట్రడక్షన్ ఇస్తుంది అందరితోటి. క్లోజ్ అంటే ఏవేవి షేర్ చేసుకోవద్దు అన్నీ చెప్తుంది. ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళు చెప్పాలన్నట్టు వాళ్ళు చెప్పేస్తారు, అయిపోద్ది. నెక్స్ట్ అంతే ట్రైనింగ్ 1-2 months ట్రైనింగ్ ఉంటుంది. 2 months కూడా పట్టకపోవచ్చు, బట్ వాళ్ళు చెప్తారు ఒక 1-2 months ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఎగ్జామ్, ఓజేటీ ఎగ్జాము ఇది ఉంటుంది. దీనిలో 90% రావాలి. ఇది 90% రావాలని 90% అంటే అందరు భయపడతారు. ఏం కాదు, అది వస్తుంది. ఎందుకంటే మనం ల్యాప్టాప్లోనే మనకి చూసుకుంటా అంటే కేబీ ఉంటుంది నాలెడ్జ్ బేస్, దాంట్లోనే మనకు ఆన్సర్స్ ఉంటాయి. కొంచెం సెర్చ్ చేసి మనం ఆన్సర్స్ పెట్టాలి. సో ఇది వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మనకి. ట్రైనర్ ఎవరైతే చెప్పారో ట్రైనరే పెడుతుంది ఎగ్జామ్, కాబట్టి మనకి ఏమన్నా డౌట్లు ఉన్న ట్రైనర్ని అడిగి సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇది లైట్ తీసుకొని 50% 40% తెప్పించుకున్నాం అనుకో ఉండదు. వాళ్ళకి 90% వస్తేనే, 90% కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేందుకు వాళ్ళకి ఉంటుంది. సో 90% తెప్పించుకోవాలి ఎట్లా అనేసి. అది తెప్పించుకోవచ్చు, ఏం కాదు, అందరూ సెలెక్ట్ అవుతారు. ఇక్కడ దాకా తీసుకొచ్చినాక ఫెయిల్ చేయడు. సో అంతే. నెక్స్ట్ వర్క్ ప్రొడక్షన్. ఇది అయిపోయినాక వర్క్ ప్రొడక్షన్ స్టార్ట్. లైవ్ కేసెస్ స్టార్ట్. అంటే మీరు యాడ్స్ కేసెస్ ఏ ప్రాసెస్ అది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా జరిగేందుకు ఒక మినిమం 20 days పక్క, ఇంకెక్కువనే పట్టచ్చు, 15 days పట్టచ్చు. ఇప్పుడు నాకు విప్రోకి అయితే మినిమం 20 days పట్టింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ల్యాగ్ చేశారు, కొందరు స్టక్ అయిపోయారు కొన్ని ప్రాసెస్లలో. సో అట్లా ఇది అయితే మెయిన్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే ఈ మెయిల్స్ వస్తాయి, మనం మెయిల్స్ కంప్లీట్ చేయాలి, ఆ ఫామ్స్ ఫిలప్ చేయాలి. డాట్ పోర్టల్ విప్రోది అయితే విప్రో డాట్ పోర్టల్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే మొత్తం ఇది అయిపోతుంది. హెచ్ఆర్ స్క్రీనింగ్ ఇది అయిపోతుంది. ఈ యాప్స్ మనకి పిఎఫ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. మొత్తం మనం జస్ట్ సబ్మిట్ చేయాలంటే క్లియర్ ఉండాలి. ఏ మిస్టేక్ చేయదు, అసలు మిస్టేక్ అనేది అసలు చేయదు. మిస్టేక్ చేస్తే 1-2 సార్లు మీరు చూసుకొని సబ్మిట్ చేయాలి. ఇది అంతే. ముందే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనే అన్ని ఫొటోస్ తీసుకొని మంచిగా పెట్టుకోవాలి, క్రాప్ చేసి మంచిగా పర్ఫెక్ట్ పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే మంచిగా దీనికి టైం ఉంటుంది, ఒక 2 days అట్లా టైం ఉంటుంది. లేట్ అయినా అని ఏం కాదు, మంచిగా తీసి పెట్టుకోరు. మెయిల్ వచ్చిన తర్వాతనే నేను చేసేస్తా అని చేయకూడదు. ఒక గ్రూప్ మీకు క్రియేట్ చేసుకొని ఒకరు చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసో మెసేజ్ చేసో మొత్తం స్టెప్ బై స్టెప్ చేయరు అంతే. ఇది ఏం లేదు. ఇక ఇది ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ ఇవన్నీ మీకు తెలిసిందే అంతే. ఆన్బోర్డింగ్ టాస్క్ అంటే ఇది ఇక వినాలి ఇక అంతే. జాయినింగ్ డేటు, ఎంప్లాయ్ ఐడి ఇవన్నీ అయిపోతాయి ఇక. సో మిస్టేక్ అయితే ఎక్కడ చేయొద్దంటే ఈ మెయిల్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఫస్ట్ ఇగ్నోర్ చేయొద్దు మెయిల్స్ని. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో డీటెయిల్స్ కరెక్ట్ పెట్టాలి, మనం ఉన్న లొకేషన్ కరెక్ట్ పెట్టాలి. సో ఈ సబ్మిషన్స్ అప్పుడు సర్టిఫికేట్స్ కరెక్ట్ చేయాలి. సో ఇంతే. ఇంకే చిన్నవి ఉన్నాయి కోవచ్చు, కానీ నేనైతే మర్చిపోయినా అంతే. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ పక్క. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్. సో అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. ఓకే డన్.